ఏ అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అవన్నీ తర్వాత చెప్తాను. నీకు డబ్బులు కావాలి అంతే కదా? ఒరేయ్, నాతో ఏమీ తప్పు చేయించట్లేదు కదా? అబ్బా, నీకు అన్నీ అనుమానాలే. ఆ డబ్బులు నావే. ఇదే ఇల్లు. నేను ఈ గేటు తొక్కి లోపలికి వెళ్తా. నేను వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వచ్చేసాయి. నేను లోపల నుంచి హెల్ప్ చేస్తా. నీకు చాదస్తం పెరిగిపోయింది. మేము వాళ్ళని చూసాము, వీళ్ళని చూసాము, త్రిపురని చూసామని మా బుర్రలు తింటున్నారు. ఏది ఆ త్రిపుర ఇప్పటిదాకా రాలేదండి? ఒరే, నా మాట వినరా, అది ఏ టైంలోనైనా రావచ్చురా దేవుడా. ఏ కృష్ణ, ఉండో. సత్య వచ్చేయ్. సత్య రా రా. నీకు హెల్ప్ చేస్తానంటే మాట్లాడవు ఎందుకు? చెయ్యు. ఎలా వచ్చావు? సరే, ఒక్క నిమిషం. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. నువ్వేం భయపడకు, వాటిని ఆపడం నాకు తెలుసు. ముందు సీసీ కెమెరా ఆపుతాను, ఆ తర్వాత మెయిన్ కూడా ఆపేస్తా. ముందు నేను వెళ్ళొస్తా. రా రా. ఒరే ఫణి, నిన్న కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇదే టైంకి వచ్చిందిరా. అది వస్తుందిరా, వస్తుంది. ఇదిగో నీ మీదొట్టు, ఊరోసు మీదొట్టు, నా మీదొట్టు, మీ నాన్న మీద. అత్తయ్య, నాకొచ్చే కోపానికి ఏం చేస్తానో తెలీదు. చెప్పానా? వచ్చింది వచ్చింది. కరెంటు పోతే త్రిపుర వచ్చేసినట్టేనా? నువ్వు నీ తింగరి ముఖం. అత్తయ్య, మావయ్య, మీరు భయపడకండి. తలొక వైపు వెళ్ళి వెతుకుదాం. త్రిపుర వచ్చిందో లేదో చూద్దాం.